సభ్య సమాజం తలదించుకునేలా ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే వీళ్ళను చూస్తే ఎవరైనా గూడా అసహించుకుంటారు. ఎందుకంటే అతి దారుణంగా వీళ్ళు వ్యవహరించిన శైలి అంతలా ఉన్నది. ఎందుకు అంటే వీళ్ళు చేసిన పని అలాంటిది. ఫస్ట్ వీళ్ళు ఒక గ్రామంలో ఉండేవాళ్ళు. అక్కడ కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాళ్ళు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. చాలా సంతోషంగా జీవించేవారు. అంటే ఆహ్, చిన్న పల్లెటూరులో. అంటే భార్య ఒక పని చేస్తే భర్త ఇంకో పని చేసేవాడు. కాలక్రమేణా భర్త రియల్ ఎస్టేట్‌లోకి దిగిపోయాడు. అంటే డబ్బులు బాగా సంపాదించడానికి, భార్య పిల్లలని బాగా చూసుకోవడానికి. ఆ క్రమంలోనే అతను జల్సాలకు అలవాటు పడడం గానీ, లేదు అంటే డబ్బు మీద వ్యామోహం పెరగటం ద్వారా ఇంకా సంపాదించాలనే తపన తనలో కలిగింది. అదే క్రమంలో మన ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఆ హైడ్రా వలన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఒక్కసారిగా పడిపోయింది. దానితో ఆ కుటుంబం మొత్తం చిందరవందరం అయిపోయింది. అంటే దానిపైనే ఆధారపడి బతికే ఒక కుటుంబం ఇంత దారుణానికి దిగజారింది అంటే కారణం ప్రభుత్వం అన్నదే అనుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా తీసుకురావడం వలన అది ఆహ్, చేసే పనుల వలన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి, ఎప్పటికైనా. కొంతమంది ఆత్మహత్యలుగా చేసుకుంటున్నారు. కొంతమంది ఆహ్, వేరే వర్కు చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందులోనే ఇతనేం జేశాడు అంటే ఒక సిటీకెళ్ళాడు. కరీంనగర్ పట్టణానికెళ్ళేసి అక్కడనే కాపురం పెట్టేశాడు. ఇద్దరు పిల్లలు తను. తను ఏమో మామూలుగా టైలర్ షాప్ చూసుకుంటూ ఉండేది. భర్తేమో రియల్ ఎస్టేట్‌లో లాస్ రావడం వలన ఖాళీగానే ఉండేవాడు. అలాంటి క్రమంలోనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అసలు ఏ మగాడికి గూడా రావద్దు. ఎందుకు అంటే అతి దారుణంగా ఆలోచించాడు. అది మరి ఏ రకంగా వచ్చిందో ఖాళీగా ఉండడం వలన, సోషల్ మీడియా ఎక్కువ వాడడం వలన ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో అనుకునే రీతిలో ప్రవర్తించాడు. ఎందుకంటే సొంత భార్యనే ప్రాస్టిట్యూట్ అంటే వ్యభిచారిగా మార్చడం జరిగింది. ఒకరా, ఇద్దరా అని కాదు. కొన్ని వేల మంది దగ్గర పడుకోబెట్టాడు. అంటే ఇది అతని ఆలోచన విధానంలోనే ఉందా? లేదు అంటే ఇంతకు ముందు కూడా ఇలాగే చేసేవాడా అనేది ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. ఎందుకు అంటే ఒక మొగాడికి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇలాంటి ఆలోచన వచ్చిందని కాదు. మళ్ళీ దాని భార్య చెప్పడం ద్వారా, భార్య గూడా ఒప్పుకోవడంతో కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆలోచన ఏ మొగాడికైనా వస్తే, అది భార్యకి చెప్తే, భార్య ఏ విధంగా స్పందిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ మగాడికి గూడా రావద్దు. ఏ ఆడదానికి గూడా రావద్దు. ఒకరు గాదు, ఇద్దరు గారు 100 మంది దగ్గర పడుకోబెట్టి, ఆహ్, వచ్చిన వాళ్ళ ఆహ్, ఇ అంటే వచ్చిన వాళ్ళతో ఈమె సెక్స్ చేస్తూ ఉండగా భర్త వీడియో తీయడం జరిగింది. మళ్ళీ దాన్ని వాళ్ళకు చూపిస్తూ బెదిరించి వాళ్ళ దగ్గర కొన్ని కోట్లు కొల్లగొట్టడం జరిగింది. ఇదంతా కేవలం డబ్బు సంపాదించడానికే. డబ్బు అంటే ఇలా సంపాదించడం కాదు. ఎన్నో దారులు ఉన్నాయి. కానీ మరి ఇలాంటి దారుణానికి ఒడగట్టిండు అంటే, నాకు తెలిసి అంతకుముందే ఇలాంటిదేదో వ్యవహారం ఉందనే నాకనిపిస్తున్నది. ఎందుకు అంటే మరీ ఇప్పుడు అతనికి ఆలోచనొచ్చింది. దాన్ని భార్యకు చెప్పాడు. భార్య కూడా ఓకే అంది. అంటే అది కొంచెం ఆలోచించాలి. మరీ అంత అంటే దానిలోకి వెళ్ళే ముందు ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుందనేది ఆమెకు తెలిసుంటుంది ఆల్రెడీ. అలాంటిది దాంట్లో దిగింది అంటే కొంచెం మనం ఆలోచించాలి. ఇంకొకటేంది అంటే ఆమె చేసిన ఈ రాద్ధాంతం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని భర్త వీడియో తీస్తూ, మళ్ళీ వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, కరీంనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్ కొని, మళ్ళీ లగ్జరీ కారు గొని, అంటే లగ్జరీగా బతుకుదామనుకున్న ఆ లైఫ్ ఇప్పుడు చిందరవందరగా అయిపోయింది. మరి పిల్లల గురించి ఆలోచించలేదా? ఎలాగో తెలవదు గానీ, పాపం పిల్లలు అనాథలైపోయారు. అంటే వాళ్ళు చావలేదు కానీ, పరారిలో ఉన్నారు. ఏది ఏమైనా గూడా వాళ్ళు అంత నీచానికి దిగజారకపోతుంటే బాగుంటుండేది. కొంచెం పిల్లల మొఖం జూసైనా వేరే దారులు ఎంచుకుంటే బాగుంటుండేదని
అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే ఉంటే అంటే ఈ రాద్ధాంతం బయటికెలా వచ్చింది అంటే, ఇంతమందిని బ్లాక్‌మెయిల్ చేసిన అతను దొరికిపోతాడు అనే ఒక్క కోణంలో ఆలోచించలేకపోయాడు. ఎందుకు అంటే, మనం ఎన్ని తప్పులు చేసినా లాస్ట్‌కి ఏదో ఒక కోణంలో మనం ఖచ్చితంగా దొరికిపోతాము. మనం చేసిన ప్రతి పని మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. అంటే చెడు పని మన కర్మ అనేది ఒకటుంటుంది. అది అనుభవించాలి ఖచ్చితంగా. అదే ఇప్పుడయింది. ఒక లారీ డ్రైవరు ఈ రాద్ధాంతాన్ని మొత్తం బయట పెట్టేశాడు. అతని దగ్గర 15,00,000 దాకా గుంజుకున్నారు. అంటే అతను గూడా ఫస్టొచ్చాడు. ఈ అంటే పని పూర్తి చేసుకొని మళ్ళీ మధ్యలో వస్తూ అతనికి తాగిపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండంగా లాస్ట్‌కి ఇతని దగ్గర పైసలయిపోతే రాకపోతుండేసరికి వీళ్ళు అతనికి ఫోను జేసి "ఏమైంది వస్తలేవు" అని అడిగితే ఆళ్ళప్పుడు "నా దగ్గర డబ్బులయిపోయినాయి. ఇప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను" అంటే "నీ దగ్గర నాకు అంటే నీకు సంబంధించిన కొన్ని వీడియోలు నా దగ్గరున్నాయి. అవి సోషల్ మీడియా పబ్లిష్ జేసేస్తాను" అంటే అతను భయపడి కొన్ని లక్షలిచ్చాడు. ఇవి కాదు అని ఇంకొక 5,00,000 అడిగారు. అతని దగ్గర లేకపోయేసరికి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ రాద్ధాంతం మొత్తం బయటికొచ్చేసింది. ఇదంతా అసలు మరీ ఇంత దిగజారిపోతారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అంటే అంతమందితోటి శృంగారంలో పాల్గొన్న ఆమె భర్త వీడియోలు తీస్తూ, మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఇలాంటి నీచానికి దిగజారిపోతారా? మరి ఇలా కూడా సమాజంలో ఉంటుందా? అందుకే కలియుగం అంతమైపోతుందంటే నిజమే అనిపిస్తున్నది. కొన్ని కొన్ని వార్తలు జూసినప్పుడు గానీ, కొన్ని విషయాలు విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ కొంచెం బాధగా ఉంటుంది. మరియు కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం కోపం కూడా వస్తుంది. ఎందుకంటే మనం చేసే పని కొంచెం ఆలోచించి చెయ్యాలి. మంచా? చెడా? ఎంత దూరం బోతుంది? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? అనేది కొంచెమన్నా ఆలోచించాలి. లేకపోతే దాని పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. పాపం ఇప్పుడు ఆ ఇద్దరి చిన్నారుల భవిష్యత్తేంది? ఎవరు చూసుకుంటారు? వాళ్ళు చెప్పుకోవడానికి గూడా నెక్స్ట్ వాళ్ళు అంటే మీ అమ్మానాన్నల పేర్లు ఏంటి అంటే, చెప్పుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అంటే, మిమ్మల్ని ఏమనాలో అర్థమైతలేదు. ఏది ఏమైనా అంటే డబ్బు సంపాదించడానికి అదొక్కటే దారి గాదు. ఇంకా చాలా దారులున్నాయి. కొంచెం కష్టపడితే సరిపోతుంది. అంతేగాని మరి ఇంత నీచానికి దిగజారొద్దు. కొంచెం ఇలాంటి ఆలోచనలు వచ్చే ముందు ఫ్యామిలీతో గడపండి. లేదంటే ఇంకా ఏదైనా మీకు అంటే వర్కు నేర్చుకోవడానికి గానీ, లేదంటే చెయ్యడానికి గానీ ఇంకేమన్నా ఉంటే చూసుకోండే తప్ప, ఇలాంటి పనులు చేయకండి. అయితే ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. 1500 మందిని హనీ ట్రాప్ అంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వాళ్ళకు న్యూడ్‌గా వీడియో కాల్ గానీ, లేదు అంటే ఆడియో కాల్ చేస్తూ 1500 మందిని మోసం చేసింది. 100 మందితో పడుకొని కొన్ని లక్షలు సంపాదించింది. అయితే ఇందులో ఈమె దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది ఉన్నారు. అంటే డ్రైవర్స్ గానీ, లేదు అంటే ఆమెను ఫాలో అవుతున్న వారు గూడా గానీ, లేదు అంటే వ్యాపారవేత్తలు గానీ, దీంట్లో ఇంకో రాజకీయ నాయకులు గూడా ఉన్నట్టు కొంచెం సమాచారం అందింది. మరీ ఇంతమందితో ఇలా చేయడం అంటే కొంచెం సిగ్గుచేటే. పాపం ఆ